వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హిందువుల కోసం ప్రయారిటీ ఇచ్చాడని, హిందువుల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పరితపిస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. అందులో మన కారుమూరి వెంకటరెడ్డి, అంటే కారు కోతలు పూసేటువంటి వెంకటరెడ్డి గారు లాంటి వాడి చేత జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల మీద ప్రేమ పొంగి పొర్లిపోతుందని, అసలు ఆయన ప్రభుత్వ పరిపాలనలో హిందూ దేవాలయాలు నిర్మించాడని, హిందువులు అంటే ఆయనకి అపారమైనటువంటి ప్రేమ, హిందూ దేవుళ్ళ మీద భక్తి శ్రద్ధలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు మరి ఎవరికీ లేవు. ఇది నేను చెప్పకూడదు, కానీ ఒకసారి మన కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడితే ఆ తర్వాత ఆయనకి ఎంత ప్రేమ ఉందో, ఆయనకి ఎంత నమ్మకం ఉందో నేను వివరాలన్నీ కూడా ఆధారాలతో సహా మీకు తెలియజెప్తా. ముందు మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కారుమూరి వెంకటరెడ్డికి ఈ వీడియో ద్వారా ఒక సవాల్ విసురుతున్నా, లైఫ్ టైం సవాల్ విసురుతున్నా. దమ్ముంటే రే బాయ్ కారుమూరి వెంకటరెడ్డి, నేను విసిరే సవాల్ని మీ లైఫ్ టైంలో తీసుకోండి. ఇక ముందు అసలు మన కారు కోతల వెంకటరెడ్డి గారి ఏం మాట్లాడాడో ఒకసారి మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు. ఏ రోజు జగన్ గారు ప్రసాదాన్ని కూడా బూట్లు వేసుకొని తీసుకోవాలి. ఇదే పవన్ కళ్యాణ్ ప్రసాదాన్ని, ఏదైతే పరమ పవిత్ర ప్రసాదాన్ని బూట్లు వేసుకొని తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు? 40 గుళ్ళు విజయవాడలో కూల్చిన చంద్రబాబు నాయుడు గారు అయితే తిరిగి కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. సో చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పరమ హిందూ భక్తుడంట. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు. ఎందుకంటే ఇలాంటి కారు కోతలు కూస్తే ప్రజలు నమ్మటానికి ఈ కోటర వెంకటరెడ్డి లాంటి పిచ్చి వాగుడు వాగితే వినటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకు అత్యంత నమ్మకమైనటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని 2019లో అధికారం రావడం కోసం పింక్ డైమండ్ అనేటువంటి నాటకం ఆడింది జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ తెలుసో తెలీదో, రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే. కానీ ఏ రోజు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియను అనేటువంటి మాట కానీ ఆ విధానం కానీ ఎక్కడ రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే కులాలు, మతాలు, ప్రాంతాలతో రాజకీయం చేయటం మొదలుపెట్టారు. సరే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరిని వేసాడయ్యా అంటే వైవి సుబ్బారెడ్డిని, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి గురించి ఆయన చదువుకునే రోజుల్లో ఆయన నాస్తికుడు అంట. దేవుళ్ళ మీద, హిందూ దేవుళ్ళ మీద ఒక అద్భుతమైనటువంటి, అంటే అద్భుతం అంటే మన భాషలో కాదు, నాస్తికుల భాషలో, మన భాషలో చాలా చెత్త హేమాయమైనటువంటి భాషతోటి ఆయన ఒక గేయాన్ని రచించాడంట స్వామివారుల్ని, అంటే హిందూ దేవుళ్ళని అవమానపరుస్తూ. అట్లాంటి ఒక లఫుట్గాని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి టీటీ చైర్మన్ చేశాడు. ఇక వైవి సుబ్బారెడ్డి గారి సంగతి మీకు చెప్పాల్సిన పనిలే. ఈ వైవి సుబ్బారెడ్డి వైనాట్, అంటే భక్తులకు దర్శనానికి వెళ్ళేటువంటి 200 రూపాయల టికెట్ని వైనాట్ 500 చేయకూడదు. ఎందుకు చేయకూడదు? 500 దాన్ని 1500 చేయి, ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అది రెడ్ హ్యాండెడ్గా మాట్లాడినటువంటి వీడియో. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నీ కల్తీ చేసి పడేశారు. చివరికి ఆ లడ్డు కూడా మామూలుగా ఏదో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారు, కానీ అసలు నెయ్యే లేకుండా వాళ్ళకి ఆ నెయ్యిని సృష్టించారంట. సరే, ఆ దరిద్రం అంతా ఇప్పుడు దాని టాపిక్ ఎత్తకరాల్సిన పడలేదు. సో మొత్తం మీద ఇది ఇక అది పక్కన పెట్టేసేస్తా. ఈయనేందో మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకొని ప్రసాదం తీసుకుంటాడు, పవన్ కళ్యాణ్ కూడా తీసుకున్నారని. సరే, నేనేమంటున్నానంటే కారుమూరి వెంకటరెడ్డి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని పాటిస్తే, నిజంగా హిందువులే అయితే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు మగాడివైతే, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధివైతే, లేదు నిజంగా నికారసైనటువంటి హిందువే, లేదు ఇంకా తెగించి పచ్చిగా మాట్లాడాలంటే నువ్వు నిజంగా రెడ్డి పుట్టకే బుట్టుంటే, రెడ్డి గారి పిల్లోడివే అయితే, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాడంటే స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించేటప్పుడు భార్యాభర్తలు సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఛాలెంజ్ ఏం చేస్తున్నా, లైఫ్ టైంలో నువ్వు లైఫ్ టైంలో ఎప్పుడైనా సరే ఈ ఛాలెంజ్ని నేను స్వీకరించగలిగే దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారైనటువంటి భారతిరెడ్డి గారు ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి పట్టు వస్త్రాలు ఎప్పుడు సమర్పిస్తారు? రెడీ, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.
నీకు భార్యాభర్తలు భార్య బతికుండంగా భర్త ఒక్కడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించటాన్ని నిషేధం. హిందూ ఆగమ శాస్త్రం అది ఒప్పుకోదు, అది విరుద్ధం. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భారతీరెడ్డి గారితో కలిసి గత 5 ఏళ్లలో ఎన్నిసార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారో చెప్పాలరా. గుక్లే వెంకటరెడ్డి, హార్పిక్ వెంకటరెడ్డి, టాయిలెట్ క్లీనర్ వెంకటరెడ్డి, లేకపోతే వాటర్ వెంకటరెడ్డి, కారు కోతలు పూసే వెంకటరెడ్డి. ఈ మధ్య వీడియోలు ఎక్కడ చేస్తున్నారు తెలుసా? చెట్టుల్లో, తుప్పల్లో. మీరు వీడియోలు చూడండి. ఎందుకంటే మా ప్రజల మధ్యలో చేస్తే తంతారని భయం కలిగింది. అందుకని చెప్పి ఎక్కడో ఊళ్ళల్లో చెట్ల కాడ పొలాల దగ్గర వీడియోలు చేస్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్కి నువ్వు తీసుకో. ఇంకొక మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకొని ప్రసాదం తీసుకున్నారని. మేము ప్రసాదం తింటున్నట్టు యాక్టింగ్ చేయాల. స్పూన్ నోట్లో పెట్టుకునే సందర్భాలు లేవు. అక్కడ దాకా తీసుకొచ్చి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా టిష్యూ పేపర్లో చుట్టూ పక్కన పెట్టిన సందర్భాలు లేవు. గుడిని పెట్టి గుడి సెట్ వేసినటువంటి గుడిసెట్టి నా కొడుకులు అయితే అంతకంటే కాదు. నేను చెప్తున్నా, అంటే నువ్వు పచ్చిగా మాట్లాడావు కాబట్టి నేను పచ్చిగా చెప్తున్నా. మీరు గుడిసెట్టి నా కొడుకులు కాబట్టే గుడి సెట్టేసిన నాయకుడిని అభిమానిస్తున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి పిచ్చి రోత మాటలు మాట్లాడితే ఇంకొకసారి చెప్తున్నాం కదా, ఇప్పటిదాకా యాసిడ్తో కడటం కాదు, ఇంకా నీకు ఏదైనా కొత్తగా సీసం లాంటిది తీసుకొచ్చి చెవుల్లో నోట్లో పోసి కుక్కాల్సి వస్తుంది. కానీ నేను చెప్పేది ఒకటే విను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు హిందూ ధర్మాన్ని గౌరవించిన వాళ్ళైతే మేము చెప్పిన ఛాలెంజ్ని సేకరించండి. లేదు మేము ఇంకొక మతాన్ని కన్వర్ట్ అయ్యాం, ఆ మత ఆచారాలను మేము పాటిస్తున్నామంటే దీన్ని నేను తప్పుగా చెప్పట్లా. ఇక నా గుళ్ళ నిర్మాణం గురించి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పటి టైంలో కొన్ని చిత్తగా ఉన్నటువంటి గుళ్ళు, నిరుపయోగంగా ఉన్నటువంటి గుళ్ళు కావచ్చు, లేకపోతే కొన్ని తొలగించడం జరిగింది. కానీ కొంచెం స్థల ప్రాధాన్యతని బట్టి, ప్రాశిష్టతని బట్టి కొన్ని గుళ్ళని వాటి కోసం కొంచెం దారి మళ్లించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కరకట్ట మీద కాలువ కృష్ణానది ప్రవహించే చోట ప్రతి చోట ఏదో చిన్నవి కట్టారు. కట్టలేదని అనలేదు, జరిగిన వాస్తవ విషయమే. సో గుడి విగ్రహాలని కొన్ని చోట్ల ఏదో బొమ్మ పెట్టి తొలగించినవి, స్వామివారి విగ్రహాలు తొలగించినవి, మళ్ళీ వాటిని ఒక చోట ప్రాణ ప్రతిష్ఠ చేయాలనుకోవడం జరిగిన విషయమే. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, కారుమూరి వెంకటరెడ్డిని అడుగుతున్నా. బేస్తారపాటలో రథం తగలబడిపోయింది, అంతర్వేదిలో రథం తగలబడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ టైంలో కలియుగం దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో జరిగిన అన్యాయాల గురించి నేను మాట్లాడదలుచుకోవట్లా. దాని గురించి చెప్తే ఒక ఎపిసోడ్ ఉంది. ఇక తర్వాత దుర్గా గుళ్ళో వేటకెళ్ళినటువంటి సింహాలు ఇప్పటికీ ఇంటికి రాలేదు. అవి జగన్మోహన్ రెడ్డి కొంపలో ఉన్నాయా, లేకపోతే బెంగళూరు చేరాయా, లేకపోతే కొబ్బరి చెప్పలు కానీ ఎక్కడైనా కరిగించి ఏమైనా చేశాడు నాకు తెలియదు. కానీ ఆ సింహాలు ఇప్పుడు దాకా వేటకెళ్ళి ఇంకా రాలేదు. విజయనగరంలో శ్రీరాముని తల కోనేట్లో ఎగరేశారు మీ ప్రభుత్వ హయాంలో. అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు. తర్వాత వీటన్నిటికీ అంతర్వేదిలో రథాన్ని అంట తేనెటీగలు నిప్పు పెట్టబోయి రథం తగలబడిందంట. ఇక ఎక్కడో ఇంకా చాలా కథలు చెప్పారు. బేస్తారపేట ఏదో చెప్పారు. తర్వాత స్వామివారి చెయ్యి ఎరగొట్టారు, ఆంజనేయ స్వామి చెయ్యి. వీడు దానికి మన గుట్కాగాడు చెప్పాడు, స్వామి చెయ్యి ఇరిగితే వచ్చిన నష్టమే ఉందని. తర్వాత ఇంకొకసాట స్వామివారికి మలమూత్రాలు పూశారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగితే అప్పటి దేవాదాయ శాఖ మంత్రి మీలాంటి వాళ్ళందరూ కూడా మూసుకొని కూర్చున్నారు. పోవద్దు, చరిత్ర అందరికీ తెలుసు, చరిత్ర కళ్ళ ముందు కనపడుతుంది. ఆ రోజు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, హిందూ దేవాలయాల పరిస్థితి ఏంటో, హిందూ దేవాలయాలు పవిత్రమైనటువంటి దేవాలయాల మీద అన్య మతస్థుల యొక్క లైటింగ్ని ఏర్పాటు చేయటం, అట్లాగే వైసీపీ జెండా రంగులు వేయటం, అట్లాగే ఒక చోట స్వామివారికి శివాలయానికి టెంటు తాడు కట్టడం, ఇలాంటివన్నీ చాలా దౌర్భాగ్యమైనటువంటి పనులు చేశారు. చరిత్ర మర్చిపోవాలి. ఇవాళ మేము వచ్చి మా జగనన్న పరమ హిందువు, ఇది స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి పాస్ చేయమను. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ తరపు నుంచి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులను పార్టిసిపేట్ చేయమను. అలాగని వాళ్ళు క్రిస్టియన్కి వెళ్ళారని మేమేం ఫీల్ అవ్వట్లా. కాకపోతే ఒరిజినల్ హిందూగా ఉండు, లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్గా మారు, లేదా ముస్లింగా మారు. లేదు నాకు అన్ని మతాల మీద ఇష్టమేనంటే ఓకే, మిగతా మతాలని గౌరవించొద్దని మేము అనట్లా, అవమానపరచమని మేము అనట్లా. కానీ ఓటు బ్యాంకింగ్ రాజకీయాల కోసం మాత్రం చెయ్యమాకండి అని చెప్తున్నాం.